హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను షాపింగ్ మాల్కి వచ్చానండి. అది షాపింగ్ మాల్ అంటే వీక్లీ షాపింగ్ చేద్దామని వీక్లీ మార్కెట్కి. ఈ షాపింగ్ మాల్ మా ఇంటి దగ్గరలోనే జస్ట్ 2 minutes డ్రైవ్ అండి మా ఇంటి దగ్గరికి. చూడండి, చాలా పెద్దది ఉంటుంది ఈ షాపింగ్ మాల్. దీంట్లో 2000 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. అస్సలు చాలా బిజీగా కూడా ఉంటుంది. నేను ఇప్పుడైతే వెజిటేబుల్ షాప్కి వెళ్దామని వెజిటేబుల్ షాప్కి వస్తున్నాను. ఫస్ట్ వెజిటేబుల్ తీసుకోవచ్చని. మీరు చూడండి, మీకు వెజిటేబుల్ షాప్ చూపిస్తాను. ఇది వెజిటేబుల్ షాప్ అండి. కాయగూరలు అన్నీ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాలా కొన్ని బయటను పెట్టారు. బయటను పెట్టిన వాటిల్లోని నేను ఫస్ట్ టమాటాలు తీసుకున్నాను, ఒక బ్యాగు. టమాటాలు చూడండి, $6 ఉంది కేజీ బ్యాగు. తర్వాత మ్యాండ్రిన్ తీసుకున్నాను. మ్యాండ్రిన్స్ అంటే ఆరెంజెలు ఒక బ్యాగ్ తీసుకున్నాను. అవకాడో ఒక బ్యాగ్ తీసుకున్నాను అండి. అవకాడో ఉంది. బ్రెడ్ మీద అప్లై చేసుకుని తింటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు బయట తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాను. లోపల చూడండి, మాకు యాపిల్స్, గ్రీన్ యాపిల్స్ అన్నీ కొన్ని అయితే బ్యాగుల్లోని పెట్టి ఆ బ్యాగులతో పాటు సేల్ చేస్తారు. అవి తీసుకున్న వాళ్ళు అవి తీసుకుంటారు. చూడండి ఎన్ని ఉన్నాయో. లూజ్గా తీసుకున్న వాళ్ళు కూడా విడివిడిగా కూడా తీసుకుంటారు, 1, 2 వాళ్ళకి ఎన్ని కావాలన్నీ. ఈ సెల్ఫ్లో మాత్రం అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. చూడండి, కాయగూరలు మనకి ఏ కాయగూరలు కావాలన్నా అన్నీ ఉంటాయి. బీరకాయలు, బీట్రూట్, క్యాబేజీ, క్యాప్సికమ్ అన్ని కాయగూరలు ఉంటాయండి. నేను ఎక్కువగా కాయగూరలు మాత్రం ఎక్కువే తీసుకుంటాను. ఈ పిల్లలకి ఎక్కువగా కాయగూరలు బాయిల్ చేయడానికి. చూడండి, ఇవి దుంపలు అండి. మన ఇండియాలో కూడా దొరుకుతాయి కదా, మాకు ఇక్కడ కూడా దొరుకుతాయి. కాకపోతే ఇండియాలో చాలా టేస్టీగా ఉంటాయి, ఇక్కడ కొంత చప్పగా ఉంటాయి. ఇవి చూడండి, చేను దుంపలు, నా ఫేవరెట్ దుంపలు. ఇవి ఎక్కువగా పెట్టరు, అప్పుడప్పుడు పెడతారు. పెట్టినప్పుడు కొంచెం ఎక్కువగా తీసుకొని ఫ్రిడ్జ్లోని నేను స్టోర్ చేసుకుంటాను. ఈ సైడ్కి వస్తే చూడండి, గ్రీన్ బనానాస్ ఉన్నాయి కదా, ఇవి అరటికాయలు అంటారు ఇక్కడ. వీటిని వీళ్ళు చేసుకుంటారు కానీ మనం చేసుకుంటే చాలా తీయగా అనిపిస్తాయి, అంత టేస్టీ ఉంటుంది. నా ట్రాలీ చూడండి, కాయగూరలతో శుభ్రం ఫుల్ అయిపోయింది. వెజిటేబుల్ షాప్ అయిపోయింది కదండి. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత నేను ఊల్వర్స్ అనే షాప్కి వచ్చానండి. దీంట్లో ఏంటంటే పాలు, బ్రెడ్, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ నేను ఫ్రూట్స్ తీసుకున్నాను కాబట్టి పాలు, బ్రెడ్, చికెన్ అలా తీసుకుందాం అని వచ్చాను ఇక్కడికి. దీంట్లో నేను ఇప్పుడు వచ్చి చికెన్ ఈ సెల్ఫ్ అంతా బ్రెడ్ సెల్ఫ్ అండి. దానికి సపరేట్గా పెడతారు ఇక్కడ అన్నీ. నేను ఇప్పుడు చికెన్ తీసుకోవడానికి వచ్చాను. నేను చికెన్ 3 కేజీలు తీసుకుని 2 bags చేస్తాను. అందుకే నేను ఎప్పుడు లూజ్గా విడిగా ఉన్న చికెనే తీసుకుంటాను, అదైతే ఈజీగా ఉంటుంది. ఇదైతే చాలామంది ప్యాకెట్స్ తీసుకుంటారు, ఆల్రెడీ ప్యాక్ చేసి వస్తాయి, కేజీ ప్యాకెట్స్, 2 kilos ప్యాకెట్స్. కానీ నేను లూజ్గా ఉన్నదే తీసుకొని 2 bags చేస్తాను. ఇటువైపు చూడండి, ఇటువైపు అంతా ల్యాము, గోటు అలాంటివన్నీ కొన్ని ప్యాకెట్స్ ఉంటాయి. చికెన్ అంతా ఒక సెక్షన్లో ఉంటుంది, ల్యామ్ అది ఒక సెక్షన్లో ఉంటుంది. ఇలా దేనికది సపరేట్గానే ఉంటుంది. నా షాపింగ్ అయిపోయిందండి. ఇప్పుడు అన్ని కార్లో పెట్టేశాను. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి సామాన్లు తీసుకోవాలి. చూడండి, ఎంత బ్యాగ్ ఫుల్ అయిపోయింది. ఇది చూడండి, దీన్ని కైమా అంటారు. కైమా అంటే మన ఇండియాలో కైమా ఉంటుంది కదండి, అది. కాకపోతే ఇది మిషన్లో పెట్టిస్తారు ఇక్కడ. దానివల్ల ఇది ఎలా ఉంటుంది, మా డాగ్కి కుక్ చేయడానికని తీసుకున్న ఫుడ్ ఇది ఈరోజు వీక్లీ షాపింగ్. ఇక్కడ చూడండి, వెజిటేబుల్స్ అన్నీ రెడీ అయిపోయి ఇప్పుడు నేను ఈ షాప్ దగ్గర నుంచి నేను ఇండియన్ గ్రోసరీ షాప్కి వెళ్తున్నాను. ఎందుకంటే ఇంట్లోకి పప్పులు వాటికి తీసుకోవడానికి. ఈ షాప్లో చూడండి అన్నీ ఉంటాయి. ఇండియన్ షాప్లో కూడా ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. మన ఇండియాలో ఏమేమి ఉంటాయో అన్నీ దొరుకుతాయి. పప్పులు, ఉప్పులు, కారము, చింతపండు, ప్రతి ఒక్క ఐటము దొరుకుద్ది. చూడండి, నూనె క్యాన్స్ ఎలా ఉన్నాయో, నూనె క్యాన్లు, చపాతీ పిండి, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటాయి. రేట్లు అంటే మరి వాళ్ళు ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారంటే ఆ మాత్రం ట్యాక్సెస్ వేసుకొని ఉంటాయి. నేను ఇంతకుముందు ఇండియా వచ్చినప్పుడు కొన్ని ఐటమ్స్ తెచ్చుకునేదాన్ని వచ్చేటప్పుడు. ఇంక ఈ మధ్యన తేవట్లేదు, అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయని. ఇది ఇండియన్ షాప్లో మార్కెట్ అండి, ఇండియన్ గ్రోసరీ మార్కెట్ ఇది. చూడండి, ఇడ్లీ పిండి అలా కొంచెం తీసుకున్నాను లైట్గానా. ఇక్కడ చీపుర్లు కూడా దొరుకుతాయండి, కొబ్బరి చీపురు, అన్ని చీపుర్లు దొరుకుతాయి. నేనైతే 2 చీపుర్లు తీసుకున్నాను. ఈ ఇండియన్ షాప్ అయిపోయింది. కారు ఫుల్ అయిపోయింది, కారు మొత్తము. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.